మంగళగిరి డ్రైనేజ్ హామీని మంత్రి లోకేష్ నెరవేర్చారు. ఈ మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వివరాలు వీక్షిద్దాం. మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల ముందు రచ్చబండ కార్యక్రమంలో నారా లోకేష్ ఇచ్చిన హామీల్లో ప్రధాన హామీ భూగర్భ డ్రైనేజ్ నేడు కార్యరూపంలోకి వచ్చింది. తనకు విజయాన్ని అందిస్తే మంగళగిరి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ప్రజలకు హామీ ఇచ్చిన లోకేష్ ఇప్పటికే నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను చేపట్టి తన మార్క్ పాలనతో ముందుకు సాగుతున్నారు. తాను ఇచ్చిన హామీల్లో భాగంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కలుగనుంది. 1673.51 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తూ మంగళవారం జీవో విడుదల చేసింది. నివాస గృహాల నుంచి వ్యర్థాలను మురుగునీటిలోకి పంపి దుర్గంధం వ్యాపించకుండా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడడమే ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉద్దేశ్యం. రాజధాని ప్రాంతంలోని మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థను సైతం ఆదర్శ నగరపాలక సంస్థగా తీర్చిదిద్దేందుకు నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ అహర్నిశలు కృషి చేస్తున్నారు. పేద ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించి ఆదర్శ నగరపాలక సంస్థగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. పర్యావరణ పరిరక్షణ, నదీ పరివాహక చట్టాల అమలు కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. 2 దశల్లో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజ్ నిర్మాణ పనుల్లో భాగంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో 20 మురుగునీటి శుద్ధి కేంద్రాలు, ఎస్టీపీలు, 18 పంపింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. పైపు లైన్ల ద్వారా మురుగునీటిని సమీపంలోని కాలువల్లోకి, చెరువుల్లోకి మళ్లించనున్నారు. వీలైనంత త్వరలోనే భూగర్భ డ్రైనేజ్ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. భూగర్భ డ్రైనేజ్ నిర్మాణంతో మంగళగిరి వాసుల మురుగునీటి కష్టాలు శాశ్వతంగా తీరనున్నాయి. భూగర్భ డ్రైనేజ్ నిర్మాణంతో మంగళగిరి వాసుల మురుగునీటి కష్టాలు శాశ్వతంగా తీరనున్నాయి అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. అయితే ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసే అధికారులు ఎక్కడా లోపం లేకుండా భావితరాలకు ఉపయోగపడేలా మంత్రి లోకేష్ పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా తయారు చేయాల్సి ఉంది. ఈ విషయంలో మంత్రి లోకేష్ ప్రత్యేక శ్రద్ధ చూపాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.